తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజే సంక్షేమ యాత్రకు పునాది పడింది. అధికారం చేపట్టిన 2 ఏళ్ల కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మహిళలకు పెద్దపీట వేస్తూ వారి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో మహాలక్ష్మి పథకం ద్వారా కోట్లాది మంది సోదరీమణులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో మధ్యతరగతి పేద మహిళలకు అండగా నిలిచింది. మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం మొదటి విడతగా 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్ల నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించింది. అదేవిధంగా మహిళలకు ఆదాయ వనరుగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. వారికి ఉపాధి కల్పించేలా మొబైల్ చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేసింది. మహిళా సంఘాల అభివృద్ధి కోసం భారీ వడ్డీ లేని రుణాల మంజూరు చేసింది. అలాగే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు హాస్టళ్లలో ఫుడ్ బాధ్యతలు కూడా మహిళా సంఘాలకే అప్పగించింది. మరోవైపు మహిళల భద్రతకు పెద్దపీట వేసిన ప్రజా ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా తొలి మహిళా కమాండో బృందం టీం శివంగి ఏర్పాటుతో పాటుగా ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన టీసేఫ్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తులుగా ఎదిగేలా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం అన్నదాతల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతులను అప్పుల ఊబి నుండి గట్టెక్కించేందుకు 2 లక్షల వరకు ఉన్న బ్యాంకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది. దీని ద్వారా సుమారు 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకం ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు 500 బోనస్ ప్రకటించి అమలు చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తూ అటు రైతుకు ఇటు పేదలకు మేలు చేస్తోంది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి సంవత్సరానికి మొత్తం 12,000 పెట్టుబడి సాయం అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 2 విడతలుగా ప్రతి విడతకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అలాగే రైతు కుటుంబాలకు ధీమా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. రైతు కూలీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రూపొందించింది. సాగులో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసి రైతులకు శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు దేశంలో తొలిసారిగా ప్రత్యేక రైతు కమిషన్ను ఏర్పాటు చేసింది. శాస్త్రవేత్తలు రైతుల మధ్య అవగాహన పెంచడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుల శ్రమను గౌరవిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహోత్సవాలను నిర్వహించింది. అలాగే ఎరువుల కోసం రైతుల ఎదురు చూపులకు స్వస్తి పలుకుతూ యూరియా బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టింది. జగిత్యాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలకు జయశంకర్ వర్సిటీ గుర్తింపునిస్తూ వ్యవసాయ విద్యకు ఊతమిచ్చింది. ప్రజా ప్రభుత్వంలో హార్టికల్చర్, పామాయిల్ పంటలకు ప్రోత్సాహం అందించడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ సబ్సిడీలపై ఆధునిక యంత్రాలను రైతులకు అందిస్తోంది. అలాగే ఆహార ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు విముక్తి కలిగిస్తూ పారదర్శకమైన భూ యాజమాన్య హక్కుల కోసం భూభారతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి రైతుకు భూమి హక్కు పత్రాలను అందజేస్తోంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ల కోసం క్యూ లైన్ లేకుండా ఆన్లైన్ లో స్లాట్ విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా తెలంగాణ రైతులు పండించిన సుమారు 60 లక్షల టన్నుల బియ్యాన్ని ఏటా ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసేలా ఒప్పందాలు చేసుకుంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట విక్రయించే వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉంటూ ప్రజా ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నింపడమే కాకుండా గిరిజన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం
గిరిజన సౌర వికాసం పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేశంలోనే మొదటిసారిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. సామాన్యుడి సౌకర్యమే లక్ష్యంగా టెక్నాలజీని సామాజిక సాధనంగా మార్చిన ప్రజా ప్రభుత్వం మీ సేవ వాట్సాప్ బాట్తో ప్రభుత్వ సేవలు మొబైల్లో ప్రారంభించింది. మరోవైపు కుల వృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకోవటానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది మత్స్యకారులకు ప్రభుత్వం నేరుగా ఉపాధి కల్పిస్తోంది. మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. అలాగే మహిళా సంఘాల ద్వారా మత్స్యకారుల ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకంగా మొబైల్ చేపల విక్రయ వాహనాలను కేటాయించింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవటానికి చేనేతకు చేయూత పేరుతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్ లో టెక్స్పోర్ట్ యూనిట్ ఏర్పాటు ద్వారా చేనేత వస్త్ర రంగం అభివృద్ధికి ఊతమిచ్చింది. రాష్ట్రంలో తాటి, ఈతకల్లు నుండి వైన్ మరియు ఇతర అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు జర్మనీ పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రమాదాలను నివారించేందుకు కాటమయ్య రక్షణ కవచం కింద ఆధునిక రక్షణ కిట్లు, పరికరాలను పంపిణీ చేసింది. వృత్తిలో ఆధునికతను తీసుకురావడంతో పాటు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ సాయం, ఎక్స్గ్రేషియా సదుపాయాలను అమలు చేస్తోంది. మరోవైపు వ్యాపార వృత్తుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఆర్య వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో కుల వృత్తుల వారు పండించిన లేదా తయారు చేసిన వస్తువుల విక్రయానికి మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కుల వృత్తులే వెన్నెముక అని నమ్ముతూ ఆధునిక సాంకేతికతను జోడించి వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో వైద్య రంగాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రక్షాళన చేస్తోంది ప్రజా ప్రభుత్వం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య చికిత్సా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు 21 ప్రత్యేక వైద్య విభాగాల్లో మొత్తం 1672 రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం ఆగకుండా చొరవ చూపింది. అలాగే సర్కారు దవాఖానాలను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు పలు ప్రభుత్వ దవాఖానాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించింది. డిజిటల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాల డిజిటలైజేషన్ కు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వైద్య సేవల నుంచి స్పెషాలిటీ సేవల వరకు ఒకే చోట అందించే పాలిక్లినిక్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉస్మానియా, టిమ్స్ హాస్పిటల్స్ పనులను శరవేగంతో పూర్తి చేస్తుంది. అలాగే ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లను బలోపేతం చేసి వందలాది రకాల పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తేవటమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మరోవైపు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణను నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం భవనాలే కాదు, బోధనా పద్ధతుల్లో కూడా అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 నుండి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భవిష్యత్తు సాంకేతికతపై అవగాహన కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనను ప్రారంభించింది. గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్ నేర్పించేలా పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అభ్యర్థుల సౌకర్యార్థం ఏడాదికి 2 సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తూ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్ది సమూల మార్పులు తెచ్చేందుకు ప్రత్యేకంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. యువతకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు చేయటమే కాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పోస్టులను భర్తీ చేసి ఉన్నత విద్యా వ్యవస్థను గాడిలో పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఇచ్చే స్కాలర్షిప్లను క్రమబద్ధీకరించి సకాలంలో అందేలా చేస్తోంది. మండల స్థాయిలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను అమ్మా ఆదర్శ కమిటీలకు అప్పగించింది. ఇవి కాకుండా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను భారీగా పెంచింది. హాస్టల్ విద్యార్థులకు నెలకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్తో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందిస్తోంది. అలాగే పోలీస్ సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తోంది. విద్యను ఒక హక్కుగా మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తును నిర్మించే ఆయుధంగా ప్రభుత్వం మలుస్తోంది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ప్రతి రేషన్ కార్డుదారుడికి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో పేదలు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. మరోవైపు ప్రజా ప్రభుత్వం తెలంగాణలోని ఆలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారీ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి తీరాన ఉన్న ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అలాగే రాష్ట్రంలోని 10 ప్రధాన పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే 2025 మే నెలలో కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించింది. అదేవిధంగా 251 కోట్లతో మేడారంను ఊహించిన విధంగా అభివృద్ధి చేసింది. బంజారా సంస్కృతిని కాపాడేందుకు అచ్చంపేట అటవీ ప్రాంతంలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి, 15 కోట్ల నిధులు మంజూరు చేయటమే కాకుండా గోర్బోలీ బంజారా భాషను రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రజా ప్రభుత్వం బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుండి 42% పెంచుతూ జీవో జారీ చేసింది. బీసీల అసలు జనాభా ఎంత, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే వివరాల సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. అలాగే బీసీల సమస్యల పరిష్కారం కోసం జి నిరంజన్ గారి నేతృత్వంలో కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో అమలు చేస్తున్న 42% బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని, దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేపట్టారు. మరోవైపు దశాబ్దాల కాలంగా చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముగింపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయంలో దేశానికే దిక్సూచిగా నిలిచింది. వీధుల వెంట వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఈ వర్గానికి గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూ వారిని సమాజంలో భాగస్వాములను చేసింది. అంతేకాకుండా తెలంగాణను దేశానికే స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. కేవలం మౌలిక వసతులకే పరిమితం కాకుండా క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గచ్చిబౌలి స్టేడియం వేదికగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మన అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి కోచింగ్ లభించాలనే ఉద్దేశంతో దక్షిణ కొరియాలోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక మల్టీపర్పస్ స్టేడియం లేదా మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందజేస్తోంది. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకతను పెంచింది. షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులకు గ్రూప్ 1 స్థాయి హోదాలో పోలీస్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించి గౌరవించింది. క్రీడాకారుల ఫిట్నెస్ తో పాటు వారి గాయాలను పర్యవేక్షించడానికి
గచ్చిబౌలిలో అత్యాధునిక స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ను బలోపేతం చేసింది. చదువుతో పాటు యువత ఉజ్వల భవిష్యత్తుకు ఆటలు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా రంగాన్ని తీర్చిదిద్దుతోంది. మరోవైపు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలకే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల కష్టాల్లో పాలు పంచుకుంటూ వారికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలుస్తోంది ప్రజాప్రభుత్వం. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న జనాభా మరియు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం విప్లవాత్మకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టింది. మెరుగైన పరిపాలన కోసం 3 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పాదచారుల భద్రతతో పాటు నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. అదేవిధంగా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడమే కాకుండా తెలంగాణ సంస్కృతిని, భాషను ప్రపంచవ్యాప్తం చేసిన ప్రముఖ కవులను, కళాకారులను గుర్తించి వారికి నగదు పురస్కారాన్ని అందించి, అలాగే గతంలో ఉన్న నంది అవార్డుల పేరును మారుస్తూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గౌరవార్థం గద్దర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ గా నామకరణం చేసింది. రవీంద్ర భారతితో పాటు ఇతర ప్రభుత్వ వేదికల్లో కళాకారుల ప్రదర్శనలకు ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రజాప్రభుత్వం తోడ్పడుతోంది. అదేవిధంగా హన్మకొండలోని ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అంతేగాక దేశంలోనే నంబర్ 1 గా నిలిచేలా పోలీసింగ్ వ్యవస్థకు సహకారం అందిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో హైదరాబాద్ నగరాన్ని వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా రూపొందించిన ప్యూర్ రేర్ వ్యూహం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరాల సరసన నిలబెట్టనుంది. అదీగాక తెలంగాణ చుట్టూ సముద్ర తీరం లేకపోయినా అంతర్జాతీయ వ్యాపారానికి అడ్డంకి లేకుండా ఉండేందుకు డ్రైపోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే ప్రతి ఇంటికి కరెంటు, నీళ్లు ఎలాగో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఒక కనీస అవసరమని భావించిన ప్రజాప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా తెలంగాణలోని ప్రతి పల్లెను ఒక గ్లోబల్ విలేజ్ గా మార్చబోతోంది. తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని రూపొందించింది. సామాన్య మహిళా రూపం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. మరోవైపు నిరుద్యోగ రహిత రాష్ట్రమే లక్ష్యంగా కేవలం 2 ఏళ్లలోనే 70,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఇళ్లల్లో వెలుగులు నింపింది ప్రజాప్రభుత్వం. అటు సాగునీటి రంగంలో ఖాళీలను భర్తీ చేస్తూనే ఇటు సివిల్స్ అభ్యర్థుల కోసం రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రతిభకు పట్టం కడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో తెలంగాణ సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపై గర్వంగా నిలుస్తోంది. దావోస్ విదేశీ పర్యటనల ద్వారా సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ వాన్గార్డ్ తన తొలి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఇక్కడే ఏర్పాటు చేయడం మన రాష్ట్ర ప్రతిష్టకు నిదర్శనం. జీసీసీలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల వెల్లువతో తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రజాప్రభుత్వం భవిష్యత్తు తరాలకు ఒక సుస్థిరమైన పునాదిని వేస్తోంది. హైదరాబాద్ను ప్రపంచ ఏఐ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించింది. సాంకేతికత కేవలం కంపెనీలకే కాదు, మారుమూల గ్రామంలోని రైతుకు, సామాన్యుడికి కూడా అందాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్పం. అదేవిధంగా హైడ్రా ద్వారా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అటు వరంగల్, మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించి ఇటు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా విప్లవాన్ని తీసుకొస్తోంది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి ₹1,00,000 నిధులు కేటాయిస్తూ గల్లీ నుంచి గ్లోబల్ స్థాయి వరకు మార్పును చూపిస్తోంది.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖును జీతాలు అందిస్తోంది. అలాగే సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని వేదికగా మార్చింది. అంతర్జాతీయ అందాల పోటీల నిర్వహణతో హైదరాబాద్ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసింది. తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక చొరవతో రాష్ట్ర టూరిజం నేడు కొత్త పొంతలు తొక్కుతోంది. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తోంది. ఇవి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనతలు. ప్రజా సంక్షేమం కోసం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం అలుపెరగక చేసిన కృషికి నిదర్శనాలు. ఇవి ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు. ఇవి ప్రజా పాలనకు అద్దం పట్టే సంక్షేమ కార్యక్రమాలు.